హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఎవరి కాళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. శ్రీజ ఫెయిర్గానే బయటికి వెళ్ళిందా? భరణి గారు నిజంగా తనకు సంబంధించిన ఓట్లతోటే, తనకు ఓనుకోబడ్డ ఓట్లతోటే అక్కడ ఉన్నాడా? చిన్న కామెంట్ చేయండి. తర్వాత రీతు దివ్య చిన్న గొడవలో దివ్య అంత పెద్దగా ఎందుకు చేసింది అది మాట్లాడుకుందాం. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ గొడవలో అది ఎట్లుందంటే, నువ్వు నాకు ఎదురు చెప్తావు అన్నాడు తనుజ మాట్లాడుతుంది. హౌస్ మేట్గా ఎవరికైనా నక్కుంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకుందాం. కెప్టెన్ టాస్క్ సంబంధించి ఇంపార్టెంట్ విషయం ఇది. దివ్య ఫెయిర్గానే కెప్టెన్ అయిందా? రాము డెసిషన్ కరెక్ట్గానే ఇచ్చాడా? బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేశాడా? బిగ్ బాస్ లాస్ట్లో రాము నిర్ణయం ప్రకారం ఎందుకు గట్టిగా నొక్కి వక్కాడించారు బిగ్ బాస్? రాముని ఇరికించారా అనేది ఈ విషయంలో మాట్లాడుకుందాం. రూల్స్ బ్రేక్ చేశాడు ఖచ్చితంగా రాము, అది ఈ వీడియోలో ఖచ్చితంగా మాట్లాడదాం. మీ ఒపీనియన్ కూడా చిన్న కామెంట్తో షేర్ చేయండి మనకి. ఎందుకంటే అన్ఫెయిర్ జరుగుతుంది, ఫెయిర్ జరుగుతుంది. అది రేపు నాకు సార్ వచ్చి దాన్ని కరెక్ట్ చేస్తలేదు. సాయంత్రం చూద్దాం, మనం కరెక్ట్ చేయాలి కూడా. దాన్ని ఎంతవరకు కరెక్ట్ చేస్తారంటే, అది డెమాన్కి అన్ఫెయిర్ అని కెప్టెన్ది ఎట్లా తీసేశారో దివ్య కూడా అది తీసేస్తే బాగుంటుంది. ఇది ఖచ్చితంగా అన్ఫెయిర్. తీసేస్తేనే బెటర్. చూయించగానే దివ్య కెప్టెన్ బ్యాడ్జ్ తీసేయడం చాలా మంచిది తనకే. అది ఈ విషయంలో మాట్లాడదాం. నాకు సార్ చేస్తారో లేదో అది నాకు సార్ ఇష్టం. అది ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. భరణి గారు గేమ్స్ ఆడారు, బాగానే ఉంది. గేమ్స్ ఆడాడు. ఫస్ట్ గేమ్ ఆడాడు భరణి గారు. భరణి గారి కోసం ఇమ్మాన్ ఆడాడు, నెక్స్ట్ రాము ఆడాడు, నెక్స్ట్ నిఖిల్ ఆడాడు. బాగానే కష్టపడ్డారు. ఆ గేమ్ అయితే శ్రీజ గెలిచిందని అనౌన్స్ చేసిన తర్వాత ఆ గేమ్ ఎపిసోడ్లో సగం చూపించారు, సగం లేపేశారు. అసలు దాన్ని కన్సిడర్ చేయలేదు. శ్రీజ గెలిచినట్టు అక్కడ ఫ్లాగ్ కూడా పెట్టల. దాని మసిపూసి మారడిగా అయిపోయింది. అది అంత కష్టపడి ఆడించడం ఎందుకు? చిన్న విషయం. అంత కష్టపడి అంత గేమ్ అంత ప్లాన్ చేసి ఆ గేమ్ ఆడబట్టే కదా భరణి గారికి దెబ్బ తగిలింది. మరి అంత కష్టపడి ఆడిన గేమ్ని ఎందుకు తీసేశారు? దానికి అన్ఫెయిర్ డెసిషన్ అనుకుంటే అప్పుడే చెప్పి క్యాన్సిల్ అయితే పోయేది కదా. థర్డ్ టైం మళ్ళీ పెట్టినప్పుడే కదా భరణి గారికి దెబ్బ తగిలింది. 3 విడతలుగా జరిగింది. 1, 2 మనకు చూపించింది లైవ్లో ఎపిసోడ్లో. 3వది లేపేసేది. అప్పుడే భరణి గారికి దెబ్బ తగిలింది. మరి ఆ గేమ్ పెట్టడం ఎందుకు? అంత ఖచ్చిగా పాపం డెమాన్ మరీ అసలు మడత పెట్టి ఆడటం ఎందుకు? భరణి గారు దెబ్బ తగలడం ఎందుకు? ఇది తీసేసే కాడికి శ్రీజ విన్నని చెప్పినా కూడా తీసేశారు కదా. అక్కడ మనం న్యాయమే మాట్లాడుకుందాం. శ్రీజాకి అక్కడ అన్యాయమే, ఖచ్చితంగా అన్యాయమే. ఆ గేమ్కి సంబంధించి భరణి గారు గెలిచి ఆ రెండిట్లో ఎవరికి కూడా తీసేశారు. అసలు గేమే తీసేశారు. శ్రీజ గెలిచింది కూడా పక్కన పెట్టేశారు. నెక్స్ట్ గేము అది డైరెక్ట్గానే దివ్య హైట్ ఉంటుంది కాబట్టి దివ్య ఖచ్చితంగా డైరెక్ట్గా దివ్య గెలిచిద్ది అనేది చూసేవాడు కూడా అర్థమైంది. అది పెద్ద గేమే కాదు. కానీ అక్కడ శ్రీజ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, అక్కడ కళ్యాణ్ని హైట్ కాబట్టి కళ్యాణ్గా డెమాన్గా పంపించుంటే బాగుండేది. ఈమె కొంచెం చాటుకుంది కదా శ్రీజ, కొంచెం అన్ఫేర్ అయిపోయింది. అక్కడ తీసుకున్న నిర్ణయమే రాంగ్. శ్రీజ దివ్య గెలిచింది. నెక్స్ట్ ఇమ్మానియల్ ఆడాడు. అక్కడ కళ్యాణ్ కొంచెం తడబడ్డాడు పైపులు పెట్టే కాడ. అక్కడ కళ్యాణ్ ఓడిపోయాడు. అక్కడ ఇమ్మానియల్ గారు అంటే భరణి గారు గెలిచాడు. అప్పుడు భరణి గారు 2 ఆటలు గెలిచాడు. తర్వాత కూడా అక్కడ పేరు అవన్నీ పెట్టే కాడ కూడా పేరేమో భరణి గారి 7 అక్షరాలు వస్తాయి, శ్రీజ 5 అక్షరాలే. సో దానివల్ల శ్రీజ గెలిచిందంటే చెరొక 2 గెలిచారు కదా, టై అయింది కదా. టై అయినప్పుడు నిజంగా బిగ్ బాస్ అన్ఫెయిర్గా వెళ్ళింది శ్రీజ, ఓట్ల ద్వారా వెళ్ళలేదు, వీళ్ళు ఆటలాడి తీసేసారు వైల్డ్ కార్డ్స్ అని బయట టాక్ని బద్దలు కొడటానికి మేము ఓట్ల ద్వారా శ్రీజాని పంపిస్తున్నామని ఇక్కడ ఓటింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల ఓటింగ్ ద్వారా నీకు ఓట్లు సరిగ్గా పడలేదని లాస్ట్లో తీసుకొచ్చేసి పెట్టేసి నీవు ఎగ్జిట్ ఓట్లు సరిగ్గా పడలేదు. భరణి గారికి జనాన్ని ఆడియన్స్ హృదయాలు గెలుచుకొని భరణి గారు హౌస్లో ఉన్నాడని నిర్ణయించాడు బిగ్ బాస్. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా అన్ఫెయిర్గా పంపలేదు. ఆడియన్స్ ఓట్ల ద్వారా శ్రీజ బయటికి వెళ్ళింది అనేది చెప్పేశాడు బిగ్ బాస్. మేము ఫెయిర్గానే ఉన్నాం, మేము కరెక్ట్గానే ఉన్నాం అనేది వాళ్ళు చేతులు చూపేసుకున్నారు. శ్రీజ బయటకు వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఇక్కడ భరణి గారికి ఓట్లు ఎలా పడినాయి? ఒకవేళ ఓట్లే పడి ఉంటాయి అనుకో, భరణి గారికి ఓట్లు ఉంటే మొన్న ఎందుకు బయటకు వెళ్ళేవాళ్ళు? భరణి గారికి ఓట్లేసి ఆడియన్స్ లేక కదా బయటకు వెళ్ళారు. ఒకటి. రెండవది, ఇప్పుడు వస్తే ఒకవేళ ఓటింగ్ ద్వారా భరణి గారు లోపల ఉంటే ఎవరు ఓట్లు పడితే ఖచ్చితంగా తనుజ ఓట్లు పడతాయి. తనుజ ఫ్యాన్స్ ఎక్కువ. తనుజ ఓట్లే వాళ్ళ ఫ్యాన్సే పడి ఉంటారు. తనుజ నారాయణ పడి ఉంటాయి. మళ్ళీ భరణి గారు రాగానే బయట అంత చూసి కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నందుకు ఇంతమంది ఆడియన్స్ బయటికి పంపినా కూడా మరి ఏ మొక్కంత కూడా ఆవగినంత కూడా మారకుండా డైరెక్ట్ రావడమే సేఫ్ గేమ్ మొదలుపెట్టాడు.
మొదలుపెట్టి రావడమే ఇమ్మానుయల్ని కట్టప్ప అనేసాడు. ఇమ్మానుయల్ చాలా బాధపడ్డాడు. దానికోసం ఆ కట్టప్ప అని ఎందుకన్నాడు, అక్కడ ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించలేదు కట్టప్ప అన్నాడు. అది రాంగ్ కదా, తప్పు కదా. అక్కడ ఇతను చేసిన తప్పులకి కట్టప్పని ఇమ్మానుయల్ అంటాడు. అన్నందుకు పాపం ఇమ్మానుయల్ ప్రాణం పెట్టాడు. అబ్బా నిజంగా చాలా బాగా ఆడాడు ఆటలో. ఆడి తనకిచ్చి నేను కట్టప్పను కాదన్నా గెలిచావని చెప్పాడు. ఇది ఎంత బాధపడి ఉంటాడు. వీళ్ళు చేసి కట్టప్పనంటే కరెక్ట్ కాదు అది భరణి గారిది. ఇంకోటి ఏంది, సుమన్ శెట్టిని రాగానే వాటేసుకొని ముద్దులు కురిపించేస్తున్నాడు సుమన్ శెట్టి గారి మీద. అంత బాండింగ్ ఏంది? అవసరం ఉన్నప్పుడు సుమన్ గారి మీద అంత బాండింగ్ లేదు కదా. రాగానే ఒక్క వారానికే సుమన్ శెట్టిని వాటేసుకొని ముద్దులు కురిపించేసి అసలు వదిలిపెడతలేదు. అయిపోయిందా, రాము నాటేసుకొని ముద్దులు కురిపించేస్తున్నాడు వారానికే. మరి ఇక్కడ బాండింగ్ అన్న తనుజ పక్కన ఉంది, దివ్య పక్కన ఉంది. వీళ్ళ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు మన భరణి గారు. ఇమ్మాన్ని వాటేసుకొని అట్లా అంటే వీళ్ళ ఓట్లు కూడా పడి ఉంటాయా? అయి ఉండొచ్చు. ఒకవేళ ఓటింగ్ ద్వారా భరణి గారు హౌస్లో ఉంటే. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. హౌస్లో ఉంటే వీళ్ళందరూ ఓటింగ్ భరణి గారు పడి హౌస్లో ఉన్నాడా, లేదంటే బిగ్ బాస్ వాళ్ళు ఏదో ప్లాన్ గీశారనేది చిన్న కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ అంతవరకు వాళ్ళు ఉంటే శ్రీజ వెళ్ళిపోయింది బయటికి. చాలా బాధగా వెళ్ళింది. అందరూ బాధపడ్డారు. ఇమ్మాన్లు బాధపడ్డాడు. సాయి శ్రీనివాస్ అయితే శ్రీజాకే సపోర్ట్ చేశాడు. ఇమ్మాన్లు కూడా శ్రీజాకే సపోర్ట్ చేశాడు ఓటింగ్ అప్పుడు, లోపల కూర్చోబెట్టప్పుడు. అట్లా కాకుండా జనం ఆడియన్స్ ఓటింగ్ కాకుండా అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏమేమి మార్చుకొని రావాలి లోపలికి అన్నప్పుడు భరణి గారికే అందరు సజెషన్స్ ఇచ్చారు. మరి అప్పుడే తీసేసిపోయేది కదా, ఈ గేమ్లన్నీ పెడతావు ఎందుకు? అప్పుడే అమ్మ నీకు హౌస్లోనే నీకు లేదు, వెళ్ళిపోండి సరిపోయేది కదా, ఇంత ల్యాక్ చేయడం ఎందుకు? అక్కడే తేలిపోయింది. హౌస్ మేట్స్ అందరూ కూడా భరణి గారికి సపోర్ట్ చేశారు. 9 మంది, ముగ్గురే శ్రీజాకి సపోర్ట్ చేశారు. ఏదో సాగదీయాలి కాబట్టి సాగదీసేశారు. అంతవరకు అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ వెళ్తూ అందరికీ కళ్యాణ్ని జాగ్రత్తగా చూడు అని చెప్పింది. శ్రీజ వచ్చి చేసిన మంచి పని ఏంటంటే మాధురి గారి కత్తిచ్చి మాధురి గారిలో ఉన్నదంతా కూడా బయట లాగింది. మామూలుగా కాదు. వాళ్ళిద్దరికి మరి పేరు కాడ ఫస్ట్ నుంచి శ్రీజ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మాధురి వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా గొడవ ఉంటానే ఉంది. పేరు తెలియదు అని కూడా వెటకారంగా మాట్లాడటం శ్రీజ అది కరెక్ట్ కాదు. వచ్చింది కాబట్టి పేరు తెలుసుకున్నాను, బయటికి వెళ్ళి తెలుసుకో అందంట ఫస్ట్ వచ్చినప్పుడు. అందుకని బయటికి వెళ్ళి తెలుసుకున్నాను. ఏ పేరు కూడా చెప్పట్లేదు, మాధురియో రాజో మాధవ్ ఏం చెప్పట్లేదు నాకు అని ఎటకారంగా అంటుంది. అక్కడికి వచ్చిన పని ఏంది? ఇదే శ్రీజ మార్చుకోవాలి. వచ్చినప్పుడు నామినేట్ చేయమని చేయాలి, అంతవరకే. చేయకుండా ఇవన్నీ ఎత్తి తను కొంచెం అది మైనస్ అయింది. గేమ్ పరంగా బాగుండా కొన్ని మగ మైనస్ ప్లస్లు అన్నీ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. ఇక్కడ శ్రీజ కూడా గేమ్ పరంగా ఓకే. ఇక్కడ ఈ మైనస్లు ఇవే, నోరు దోల, అది ఎక్కువ మాట్లాడటం తగ్గించుకుంటామని అక్కడ ఇమ్మాన్లు చెప్పాడు. తగ్గించుకోవడం ట్రై చేస్తాను హౌస్లో ఉంటే. ఓకే, అట్టా వాళ్ళు నైట్ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారు? దివ్య, తనుజ, మాధురి. కత్తి నాకు ఇచ్చింది శ్రీజ ఏంటంటే నన్ను బ్యాడ్ చేయడానికి, నేను గైగయ్య నరిస్తే నన్ను బ్యాడ్ చేయడానికి ట్రై చేసింది శ్రీజ అనేది మాధురికి అర్థమైంది, దివ్యకు అర్థమైంది, తనుజకు అర్థమైంది. మాట్లాడుకుంటున్నారు. కానీ నేను బ్యాలెన్స్ తప్పలేదు అని మాట్లాడింది కరెక్టే. తర్వాత బిగ్ బాస్ కూడా మాధురిని నిరికించబోయాడు. అన్ని ఆటలకి మాధురిని సంచాలక పెట్టేశాడు. అంటే ఎక్కడన్నా ఫాల్ట్ చేస్తే ఫెయిల్డ్ సంచాలక అంటానికి కూడా శ్రీజ అంటానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి పెట్టాడు. కానీ మాధురి గారు మాత్రం అన్ని కరెక్ట్గా చెప్పేసింది. ఫెయిల్స్ సంచాలక అనడానికి అవకాశం లేకుండా చేసిన మాధురి గారు వాళ్ళది అట్లుంటే. నెక్స్ట్ తనుజ కళ్యాణ్ గొడవ ఏంటి? ఏం లేదు. అక్కడ బెండకాయ కూర వండాలంటే వేస్ట్ అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి. బిగ్ బాస్ ఏమో ఏది వేస్ట్ కాదని చూసుకోమని ఫుడ్ మేనేజర్ అనేటువంటి తనుజకి లెటర్ పంపించాడు. దానికి ఆమె జాగ్రత్త పడతా వేస్ట్ కాకుండా చూసుకుంటుంది. పోయినసారి కూడా కాకరకాయలు పడేసాము, వేస్ట్ అయితే రేపు నాకు సార్ నన్ను నిలబెట్టి అడుగుతారని తన భయం తంది. కానీ చెప్పే విధానంలో కూడా అంత ఘాటుకు కాకుండా ఇలా అన్నారు కదా మళ్ళీ రేపు నాకు సార్ నన్ను అంటారు, కానీ చెప్పే విధానం చెప్పొచ్చు. స్లోగా చెప్పిన అదే మాట, పెద్దగా చెప్పిన అదే మాట. ఆ ఘాటుగా చెప్పడం వల్ల వాళ్ళకి ఎట్లా ఉందంటే గయ్యని పడిపోతుంది ఏంది, మేము హౌస్ మేట్స్ కదా మమ్మల్ని లెక్కలకు మాట్లాడుతుంది ఏందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఎవరికైనా అంతే కదా. అది చెప్పేది రే అనొచ్చు, ఒరే అనొచ్చు, అట్లా చిన్నగా కూడా చెప్పొచ్చు తనుజ. ఆ చిన్నగా చెప్పడం అనేది తనుజ అలవాటు చేసుకుంటే మంచిది. ఏ విషయం కూడా ఘాటుగా, ర్యాష్గా, ఏది ఇరిటేషన్గా చెప్పేస్తుంది. అది చెప్పడం వల్ల అదే ఇప్పుడు కెప్టెన్స్ టాస్క్లో మైనస్ అయ్యింది. అట్లా చెప్పడం వల్లే. చెప్పే కాన్సెప్ట్ మంచిదే, కానీ చెప్పే విధానం కరెక్ట్గా లేదు. అది నోరు వేసుకుని అరటుతుంది అని. కళ్యాణ్ ఏమన్నాడు, బెండకాయ తర్వాత వండుకోవచ్చు, వేరేది వండుకుందని ఒక సలహా ఇచ్చాడు అంతే. కెప్టెన్ హౌస్ మేట్స్కి ఎవరైనా సలహాలు ఇచ్చుకోవచ్చు, కానీ తను తీసుకోవచ్చు, లేకపోతే తన ఇష్టం. అది ఏది నువ్వు చెప్పేది ప్రతి దాంట్లో దూరిపోతావు అని కళ్యాణ్ మీదకి వెళ్ళింది. ఆ దొంగతనం చేసావంటే ఉల్లిపాయ జోక్గా దొంగతనం చేశాడు, దాన్ని తీసుకొని దొంగతనం చేసుకొని తిన్నావు అని అవన్నీ అనేసింది. అయినా కానీ కళ్యాణ్ తనుజకే సపోర్ట్ చేశాడు. ఎందుకు? అది ఫన్నీగా తీసుకోవాలి కానీ అన్ని సీరియస్గా తీసుకొని కుదరదు కదా. కళ్యాణ్ కొట్టేశాడు.
ఇప్పుడు నెక్స్ట్ అది వాళ్ళ గొడవ. నెక్స్ట్ రీతు దివ్య గొడవ ఏంటి? ఇక్కడ తనుజ అరుపులు, తనుజ అరుస్తుంది అరుస్తుంది ఇదే కనపడుతుంది, కానీ దివ్య అరుస్తుంది కానీ తన మాటలతోటి ఎదుటి వాళ్ళు మ్యానిపులేట్ చేసేసి వాళ్ళందరికీ తన గుడ్లు తింది కదా, తనకు వచ్చే గుడ్లు వీళ్ళందరికీ, సాయికి, గౌరవ్కి, భరణి గారికి, వీళ్ళందరికీ పెట్టి వాళ్ళందరూ వసిపరుచుకుంది. మ్యానిపులేట్ చేసేస్తుంది మాటలతోటి. తను ఎంత అరిసినా కానీ అది మసిబిసి మారేడుగా చేస్తుంది, ఆ గుడ్లు ఇచ్చి తర్వాత మంచిగా మాట్లాడి. అది తనుజ వల్ల కావట్లేదు. తనుజ వల్ల కావట్లా, దివ్య మ్యానిపులేట్ చేస్తుంది వాళ్ళని. ఇక్కడ రీతు వచ్చి ఏం జరిగింది, ఛాయ్ అడిగింది. ఛాయ్ ఏంది, మన ఉన్నాడు కదా సుమన్ గారికి ఛాయ్ తీస్తే దాంట్లో సగం రీతుకి ఇస్తాడంట. దానికి కొంచెం సుమన్ గారు కొంచెం ఎక్కువ పంపించిన డిమాండ్ అంటుంది. అది కొంచెం తనుజ చెప్పిందంట కానీ దివ్య చెప్పలేదు. దాన్ని భూతద్దంతో చూసి మరి అది ఎవరి కప్పు, ఎవరిది, నీకేం పని అని క్వశ్చన్లు దివ్యకు అవసరమా? అరకప్పు ఛాయే కదా, అరకప్పు ఛాయ్ కోసం అంత సీన్ చేసి అంత పెద్దగారు చేసి అంత గోల చేయాలా? అప్పుడు తనుజ అంటానే ఉంది, పని రీతు రారా, తాగు రారా, పని లేదు తనది, నాకు చెప్పేది అనేది. ఎందుకంటే భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది దివ్య దాంట్లో? అవసరం లేదు కదా. దానికి ఈ గొడవలతో తాగాలంటే ఇరిటేషన్ ఉంది, నాకు వద్దులే అంది రీతు. ఎవరికైనా అనిపిస్తుంది నాకు వద్దుపోయేది మీ గోల అని అంటాం కదా, అట్లా అనేసింది. దానికి ఇరిటేషన్ ఏంది, ఇసుకున్నావేంది నా మీద అంటది మరి దివ్య. తనకే తాను అనుకుంటుంటే దాన్ని దివ్యని ఇసుకున్నాడు, దివ్య రెచ్చిపోయి మాట్లాడుతుంది అక్కడ. మరి భరణి వచ్చిన కలిసి దివ్య నోరు ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైంది, అరిచేస్తుంది పెద్దగా. ఏం లేదు దాంట్లో, కానీ కనపట్టలేదు ఆడికి. అక్కడ అవసరం వాళ్ళకి ఏం కనపట్టలేదు. అమరిచింది తను జరిసిందే కనపడుతుంది. నెక్స్ట్ సంజన తనుజకు సపోర్ట్ చేయదు. ఇక్కడ కెప్టెన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా జరిగింది లైవ్లో. సపోర్ట్ గేమ్ ఇది. సపోర్ట్ గేమ్ అన్నప్పుడు బిగ్ బాస్ చెప్పగానే భరణి గారు లేచి ఏమన్నాడు, అంతకుముందే ఇమ్మల్ని అన్నాడు, దివ్య నేను కెప్టెన్ కావాలని ఇమ్మల్ని అంటే, ఇమ్మల్ని అన్నాడు నువ్వు కెప్టెన్ అయిపోయిపో అన్నాడు. కానీ కెప్టెన్ కంటెండర్గా ఎవరిని సెలెక్ట్ చేయమంటారు అంటే ఇది భరణికే ఇస్తాడు అన్నాడు ఇమ్మల్ని. అలాగే జరిగింది. అక్కడ భరణి గారు సెలెక్ట్ చేశారు. కానీ ఇక్కడ భరణి గారు చేసిన తప్పేంటి, భరణి గారు అక్కడ ఉంటానే కష్టపడి ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరిని పక్కన పెట్టేసి కెప్టెన్స్ కాని వాళ్ళని తీసుకున్నాడు, బాగానే ఉంది. తీసుకున్నాక ఈ తనుజ వెళ్ళేమో అక్కడ చపాతీలు చేస్తా కూర్చుంది. ఇక్కడ దివ్య అయితే అందరిని మ్యానిపులేట్ చేసేసింది. ఉదయం నుంచి మొదలుపెట్టింది, సాయంత్రం గేమ్ అయింది. అప్పటి వరకు అందరికి గుడ్లు పెట్టి, కూరలు పెట్టి, చపాతీలు పెట్టి అందరిని మాటలతో మ్యానిపులేట్ చేసేసి అందరిని గ్రిప్లో పెట్టేసుకుంది. చివరికి ఏమన్నారు వీళ్ళు, దివ్య ముందు అడిగింది. రాము ఆల్మోస్ట్ భరణి తరఫున కాబట్టి దివ్యకే సపోర్ట్ చేస్తాడు, ఎందుకంటే భరణి తరఫున ఆడింది కాబట్టి నేను దివ్యకి చేస్తా అన్నాడు. సుమను భరణి తరఫున కాబట్టి దివ్యకే చేస్తాడు. గౌరవ్ ఆల్రెడీ టీచర్ అన్నాడు, దివ్యకే సపోర్టు. ఇంకా సంజన మొన్న అంతకుముందు రోడ్డు రోలర్ని దివ్యని అన్నది, మరి దివ్యకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకు, ఫుడ్ తినే కాడంటే తనుజ వచ్చి అరిసిందంట. అది మనసులో పెట్టుకొని ఖర్చు పెట్టుకొని అందరికీ ఏం చెప్తుంది, ఇప్పుడు ఫుడ్ మేనేజర్గా ఉంటేనే మనం భరించలేకపోతున్నాము, రేపు కెప్టెన్ అయితే హౌస్ అంతా కల్లోలం అయిపోతుంది, గందరగోళం అయిపోతుంది, అరుపులు ఇవన్నీ మనకు వద్దు, అసలు మనం వినలేము, ఇప్పటికీ అరవలేకపోతున్నాం అందరికీ చెప్పేశారు దివ్య, సంజన ఇమ్మానేలు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు. అందరూ కలిసి మాట్లాడుకొని ఇమ్మానేలు కూడా చివరికి మనం తట్టుకోలేమంటే, సుమను కూడా మనం తట్టుకోలేమంటే, పైకేం తనుజ అని తనతో తిరుగుతున్నాడు. కానీ వీళ్ళందరూ మనసులో ఏముందంటే ఇక్కడే ఫుడ్ మేనేజర్ ఉంటేనే ఇట్లా అరుస్తుంది, రేపు కెప్టెన్ అయితే ఇంకా అరుస్తుంది, ఆకుసం తల్లుకొలవం చేసింది, మనం భరించలేము అని వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. పైకేమో తనుజతో చాలా ప్రేమగా సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. సాయి శ్రీనివాస్ కూడా దివ్యకే సపోర్ట్, ఎందుకు కూర ఎక్కువ వేసింది కాబట్టి. వీళ్ళందరూ అంటే సపోర్టు. ఇక్కడ ఇంకెవరున్నారు, ఇక్కడ రీతు, ఈ తనుజ ఏమో అందరిని అడగకుండా పోయి చపాతీలు అందరికి వండుతా కూర్చుంది. లైవ్లో ఇదంతా జరుగుతుంది. భరణి గారు వచ్చారు ఇది దివ్య దగ్గరికి. భరణి గారు వస్తే నీ సపోర్ట్ ఎటు అంది. అంటే ఆలోచించుకొని, అంటే ఇదిగో ఏలు పెట్టి చూపిస్తూ భరణిని, ఇదిగో ఇదే వద్దు నాకు ముందు చెప్పాలి, నువ్వు ఇక్కడే డెసిషన్ చెప్పాలని. భరణి గారిని ఏం బెదిరిస్తుంది అసలు, నిజంగా నేను గేమ్ ఆడాను నేను గేమ్ ఆడాను అని అంటుంది. అసలు నిజంగా దివ్య అన్నిసార్లు నేను గేమ్ ఆడాను అంటే, నేను గేమ్ ఆడితే నువ్వు ఉన్నాను భరణి గారు అంట. భరణి గారు అసలు అవసరం ఉండడం వేస్ట్. 14 సార్లు అన్నమాట. మళ్ళీ వంటగదిలో కూడా నేను గేమ్ ఆడాను కాబట్టి, గెలిపించాను కాబట్టి నా గేమ్లో సపోర్ట్ చేయమని భరణి గారు ఉంటుంది. ఎన్నిసార్లు అంటుందా, ఆ దివ్య గేమ్తో గెలిచి భరణి గారు అవసరం ఉంటే వేస్ట్ అన్నిసార్లు అంటుంది దివ్య. అయిపోయిందా? వేరే వాళ్ళు వస్తే ఏమంటుంది తెలుసా, భరణి గారు తనుజ నేనుంటే నాకే ఓటేయండి అంటే భరణి గారికి కూడా వద్దంటుంది. భరణి గారికి తనుజ కూడా వద్దు, నాకే ఓటేయండి అని చెప్తుంది వాళ్ళకి. వాళ్ళు ఒప్పుకున్నారు.
ఎందుకు గుడ్లకి కూరలకి, ఎందుకంటే ఫుడ్ దగ్గర ఉంటుంది కదా. అంత చేసింది దివ్య లోపల, అంత మ్యానిపులేట్ చేసేస్తుంది. హౌస్ అందరూ తన మాటలతో మ్యానిపులేట్ అయిపోయాడు. చివరికి బాండే గారికి ఆ విషయం బాండే గారు ఏం చెప్తాను తెలుసా, ఇప్పుడు తనుజ కోటే లేదంటే దివ్యకి వేసారంటే ఏదో దివ్యలో ఇష్టమైంది ఏదో ఉండొచ్చు, ఇష్టపడి ఉండొచ్చు, అంటే బాగా మాట్లాడిద్ది, నైస్గా మాట్లాడిద్ది అని బాండే గారు చెప్తున్నాడు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పు. సరే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఆడేశారు. అందరూ లాస్ట్కి వచ్చేటప్పటికి తనుజ దివ్య ఉన్నారు. తను ఫస్ట్ శ్రీనివాసన్ తీసేశారు, నెక్స్ట్ నిఖిల్ తీసేశారు, నెక్స్ట్ భరణి తీసేశారు. ఇక్కడ దివ్య తనుజ ఉన్నారు. పాట స్టార్ట్ అయింది. రూల్ ఏంటి అక్కడ, పాట ఆగిపోయేలోపు స్టేజ్ మీద ఎంతమంది ఉంటే వాళ్ళే కౌంటింగ్, ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్లు లెక్క. ఇక్కడ పాట స్టార్ట్ అయ్యి డ్యాన్స్ చేసేటప్పుడు కింద దిగింది సంజన, నిఖిల్ అప్పటి వరకు తనుజ దగ్గరే ఉన్నాడు డ్యాన్స్ చేస్తా. ఇక్కడ తనుజ వైపేమో నిఖిల్, డెమాన్, రీతు, మాధురి, కళ్యాణ్ ఉన్నారు. దివ్య వైపేమో సంజన, ఇమ్మానియల్, సుమన్, గౌరవ్ అటు సైడ్ ఉన్నారు. అటు సైడ్ బాగానే డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. డాన్స్ చేస్తూ కిందకు వచ్చింది సంజన. కిందకు వచ్చి డ్యాన్స్ చేస్తుంది. నిఖిల్ కూడా వెళ్ళాడు కిందకి. నేను ఫోటో పెట్టాను చూడు, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను, అది ఫోటో పెట్టి. పాట ఆగిపోయింది. పాట ఆగిపోగానే సంజన పరిగెత్తుకుంటే స్టేజ్ ఎక్కింది. అది కరెక్ట్ కాదు కదా. బిగ్ బాస్ రూల్స్ ఏంటి, పాట ఆగేటప్పుడు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ఎక్కగానే కింద వాళ్ళు పరిగెత్తుకుండా ఎక్కమన్నాడా? ఎక్కమంటే మరి ఇంతకుముందు కూడా ఎక్కేవాళ్ళే కదా. ఇంతకుముందు కూడా ఎక్కితే అట్లా వీళ్ళు ఉండేవాళ్ళు కాదు కదా, దివ్య ఉండేది కాదు కదా. ఆ రూల్ బ్రేక్ చేసి ఇక్కడ ఎవరు గెలిచారు అని రాముని అడిగితే తను సంజన ఎక్కేయంగా ఐదుగురు లెక్కేస్తున్నారు. ఇక్కడ టై అయింది వాళ్ళిద్దరికి. సంజన కింద ఉందో, నిఖిల్ కింద ఉంది. మరి నిఖిల్ చూడండి, ఇక్కడ నిఖిల్ ఎందుకు కింద దిగాడు, మరి పాట ఆగినాకన్నా ఎందుకు వెళ్ళలేదు? మాధురి అరుస్తూనే ఉంది. తనుజ తరపున మాధురి, రీతు, డెమ్మని ఎంత కష్టపడ్డారంటే అందరిని అడగటంలో హెల్ప్ చేయమని చాలా కష్టపడ్డారు. మాధురి భరణి గారిని అడిగింది, నన్ను ఎందుకు కంటిన్యూ తీసుకోలేదంటే, లేదు మీరు వైల్డ్ కార్డు కదా అన్నాడు. అని నా హెల్ప్ చేయమని అడుగుతున్నాడు. ఎట్లా చేసిద్ది? ఇప్పుడు సాయి శ్రీనివాస్ సీజాకి హెల్ప్ చేశాడు, మాధురి భరణి గారికి హెల్ప్ చేసింది. మరి సాయి శ్రీనివాస్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాడు భరణి గారు? ఇక్కడ తనుజ కూడా సాయి మొండి చేయి చూపించాడు, వెన్నుపోటే పొడిచాడు. తనుజ ఏమంటుంది, సాయికి డబ్బులు గేమ్ అప్పుడు 2 సార్లు డబ్బులు ఇచ్చింది. ఆ విశ్వాసం కూడా లేదు సాయికి. ఇక్కడ నిఖిల్ సపోర్ట్ చేస్తానని చెప్పి కింద దిగి వెళ్ళిపోయాడు. మరి అందరూ కూడా చెప్తానన్న సపోర్ట్ చేస్తానో కిందకి వెళ్ళిపోయారు. తనకి ఎట్లా ఉంటుంది? ఒక్క అడుగు దూరంలో బాగానే ఉన్నాడు. మాధురి అన్నది, భరణి గారు లోపల రండి భరణి గారు తనుజ కెప్టెన్ అనేది రండి భరణి గారిని ఎంతసేపు పరిచిందో. రండి అంటే అటు ఇటు చూస్తా ఎటు వెళ్ళకుండా అక్కడే నిలబడ్డాడు. అంటే అటు కాలు పెడితే దివ్య చేతులు బతుకుతాడు భరణి గారు? అక్కడే నిలబడిపోయాడు. ఒక్క అడుగు ఎత్తే చాలు, అటు కాలు పెట్టినా సరిపోయేది, పెట్టకుండా అంతే నిలబడ్డాడు. ఇక్కడ అన్ఫెయిర్గా సంజన తర్వాత ఎక్కితే అప్పటికి మాధురి అంటూనే ఉంది, సంజన ఈ తర్వాత ఎక్కింది, అది లెక్క రాదు, నిఖిల్ నువ్వు రా ఇటు అంటుంది. కానీ రాము నీ డెసిషన్ చెప్పండి. రాము ఏం చేశాడు, దివ్య గెలిచింది. అక్కడ అన్నది, రాము ఎవరు గెలిచారో చెప్పు అంతే, ఎవరు గెలిచేది అంటే ఎవరు నొద్దు అని అనగానే దివ్య గెలిచిందని చెప్పేశాడు. ఆల్రెడీ దివ్యకే సపోర్ట్ రాము, గెలిచిందని చెప్పాడు. బిగ్ బాస్ ఏమన్నాడు, ఇక్కడ అన్ఫెయిరా కాదా ఇది చెప్పండి, అన్ఫెయిరా కాదా? చిన్న కామెంట్ అయితే చేయండి. ఇది రేపు నాకు సార్ అడుగుతాడు లేదో కానీ ఇదైతే ఖచ్చితంగా అన్ఫెయిర్. రాము నిర్ణయం ప్రకారం దివ్య గెలిచి కెప్టెన్ అయినందుకు అభినందిస్తున్నాను. రాము నిర్ణయం ప్రకారం అన్ఫెయిర్ అన్నట్టే కదా, అక్కడ బిగ్ బాస్ వాయిస్లో అర్థమవుతుంది రాము నిర్ణయం అని. అన్ఫెయిర్ అని బిగ్ బాస్ కూడా తెలుసు. రేపు నాకు సార్ అడిగితే బాగుంటుంది. ఈరోజు కూడా చాలా అన్ఫెయిర్. తనుజకి అయితే అందరూ వెనుపడి పొడిచారు. ఇది కరెక్టా? చిన్న కామెంటే చేయండి. తనుజ పాపం భలే ఏడ్చేసింది. ఏడ్చినాక లైవ్లో ఏమంటున్నాడు పడుకున్నాక, భరణి గారు కూడా చాలాసేపు భరణి గారు ఏమన్నాడు తెలుసా, తనుజకి ఎమ్మటుండి ఎక్కేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో తెలుసా? ఎవరు? సుమన, దివ్య, భరణి గారు కూర్చొని. ఎవరంటే మాధురి అను రీతు అంటే ఎక్కేస్తున్నారంట. తనుజకి ఎక్కేస్తున్నారు. అది ఈయనకి ఎక్కేయట్లేదా? భరణి గారికి ఎక్కేయట్లేదా? దివ్య రాగానే ఎక్కేసింది కదా, భరణి అంటుంది. ఏంది వయసు తేడా ఇరువద్దా? భరణి అని స్టేజ్ మీద అడుగుతుంది అంతలో అందరి ముందు. భరణికి ఎంత విలువ కూడా ఇట్లా దివ్య. అట్లాంటి దివ్యని పక్కన పెట్టుకొని తనుజకి వాళ్ళు ఎక్కేస్తున్నారంట. మరి భరణికి ఎవరు ఎక్కేయట్లేదా? సుమన్ ఎక్కేయట్లేదా? తనుజ మన దివ్య ఎక్కేయట్లేదా? నేను 24 గంటల కళ్యాణ్ తనుజ మీద సాడీలు చెప్తుంటారు దివ్య. అది విచిత్రంగా భరణి అంటున్నాడు ఆ మాట, ఎక్కేస్తున్నారని. ఇదేమి మరి నాకు అర్థం కాల. మీకు ఏమైనా అర్థమై చిన్న కామెంట్ చేయండి.
పాపం తనుజ అనిపించింది నాకైతే. ఎందుకంటే తనుజ మైనస్ ఉన్నాయి, కాదంట్లా, అందరికి మైనస్లు ఉన్నాయి, కాదంటలేదు. అక్కడైతే అన్ఫేరే కదా పాపం, ఏడ్ చేసింది బాగా. తర్వాత మామూలు అయిపోయింది. చిన్న కామెంట్ అయితే చేయండి, రేపు నాకు సార్ అడగాల వద్దా ఇది కూడా అనేది. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.